ఫర్ పాజిటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్, పాజిటివ్ z యాక్సిస్. ఇప్పుడు ఏం నేర్చుకున్నా అంటే ఒక ఆరిజిన్ నుండి ఏదైనా పాయింట్ రెండు జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ యొక్క డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. ఒక 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నా. z యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్. సో ఫస్ట్ ఆరిజిన్ 0, 0, 0 O. ఇప్పుడు చూడండి స్టేట్మెంట్, సపోజ్ px, y is any point అంటే సమ్ పాయింట్. ఇది నేను మెన్షన్ చేస్తున్నా అంటే ఇది ఇప్పుడు z యాక్సిస్ అంటే z యాక్సిస్ ఇలా ఉంటుంది మనకి, z యాక్సిస్ ఓకే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను xy ప్లేన్ డిస్టెన్స్ చూపిస్తున్నా. z వచ్చేటప్పుడు ఇప్పుడు x పాయింట్ అనేటప్పటికి చూడండి ఇక్కడ +1 +2 +3. సో నేను +3 అన్నానుకో ఈ x యాక్సిస్ డైరెక్షన్ లో 1 2 3 ఇక్కడ ఉంటుంది మన పైన. మా పాయింట్ ఈ లైన్ లో ఉంటుంది అంతే కదా. అదే y యాక్సిస్ లో కదలమన్నానుకో +1 +2 +3. y డైరెక్షన్ లో కదలమన్నానుకో ఇప్పుడు +3 అన్నాను అనుకోండి, ఈ y డైరెక్షన్ లో +3 ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది పాయింట్. సో అలాగే z డైరెక్షన్, ఇప్పుడు z యాక్సిస్ ఇలా ఉంటుంది, z యాక్సిస్ ఇలా ఉంది. సో z డైరెక్షన్ లో +1 +2 +3 అంటే ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో నేను z కోఆర్డినేట్ ని మనం 3 డైరెక్షన్ లో చూపించలేం కాబట్టి సో ఇక్కడే చూపిస్తా. ఇక్కడ ఉందంటే అకార్డింగ్ టు z వాల్యూ, z ఉంది కాబట్టి అకార్డింగ్ టు z వాల్యూ ముందుకున్నట్టు ఫైన్. సో నాకు పాయింట్ x, y, z ఇచ్చాడు. ఆరిజిన్ ని ఈ పాయింట్ ని జాయిన్ చేస్తాం, మనకు OP వచ్చింది. ఇప్పుడు ఈ OP అనేది ఎంత యాంగిల్ చేస్తాం? OP ఒక స్ట్రైట్ లైన్. నౌ ఇప్పుడు మనకి డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ OP, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ OP మనం L, M, N అనుకుంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? cos ఆల్ఫా, cos బీటా, cos గామా. ఆల్ఫా బీటా గామా మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా మనకి డైరెక్షన్ కొసైన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఆల్ఫా బీటా గామా అంటే ఈ స్ట్రైట్ లైన్ ఈ x యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఈ y యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, అలాగే z యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఈ పాయింట్ మనకు తెలియదు. సో నేను ఫస్ట్ x యాక్సిస్ కి y యాక్సిస్ ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు చూడండి, సమ్ x అనుకున్నాం ఓకే, అండ్ సో ఆన్ x. ఇప్పుడు మనకి x కోఆర్డినేట్ px, y, z అంటే సమ్ x డిస్టెన్స్ x కోఆర్డినేట్ కానీ ఇంత దాకా ఉంది. ఇక్కడ నుండి ఇలా పైకి తీసుకెళ్తే ఈ పాయింట్ p కాబట్టి y డైరెక్షన్ ఎంత అనుకున్నట్టు y. సో x డైరెక్షన్ లో డిస్టెన్స్ x, y డైరెక్షన్ లో y ఓకే. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇది మనకు జస్ట్ నార్మల్ గా 2 డైమెన్షన్ లో చూపిస్తున్నాను నేను ఓకే. ఇక్కడ మనం చూసేటప్పటికి ఈ ప్లేన్ అనేది ఇలా 3 ఉంటుంది, 3 డైమెన్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద ఉంటుంది. ఇది ఆల్ఫా అంటే OP మేక్స్ an angle alpha with the positive axis. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూస్తున్నాం అనుకోండి, ఈ OP అనే డిస్టెన్స్, OP మనకి ఎంత ఇచ్చాడమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ OP ఎంత ఇచ్చాడు, R ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ రాసుకోవచ్చు, OP = డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఏంటది ఆరిజిన్ అలాగే x, y, z. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ plus z minus 0 whole square. Already distance I calculated. This equal to square root of x square plus y square plus z square. This equal to r. అంతే కదా, OP equal to మన r అనుకున్నాం. r అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ పాయింట్ B ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, మనకి డిస్టెన్స్ ఓవర్ టు B డిస్టెన్స్ తెలుసు, మనకి యాంగిల్ తెలియాలనుకోండి, ఈ సైడ్ లెంత్ x అని తెలుసు, ఈ సైడ్ లెంత్ x. సో cos ఆల్ఫా మనకు కావాల్సింది cos ఆల్ఫా. cos ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, ఓకే డిస్టెన్స్ సైడ్ బై హైపోటెన్యూస్, డిస్టెన్స్ సైడ్ x బై హైపోటెన్యూస్. సిమిలర్లీ మనం y డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, y డైరెక్షన్ లో ఇదే పాయింట్, ఇదే స్ట్రైట్ లైన్ y యాక్సిస్ కి, సో y డైరెక్షన్
ఈ స్ట్రైట్ లైన్ ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ 3 డైమెన్షనల్ లో చూసుకోవాలి. ఓకే, జాగ్రత్త. మనకి చూస్తున్నట్లయితే ఈ y యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే x యాక్సిస్ తో ఏమైంది, x సైడ్ x హైపోటెన్యూస్. ఇక్కడ కూడా y యాక్సిస్ తో ఏమవుతుంది, cos బీటా. మనం బీటా అనుకుంటే ఈ యాంగిల్ మనం బీటా అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది, x సైడ్ y. ఓకే, x సైడ్ ఎంతమ్మా, ఆ x సైడ్ y హైపోటెన్యూస్ r. సో x సైడ్ హైపోటెన్యూస్ ఏమవుతుంది, y బై r. సిమిలర్లీ cos గామా ఏమవుతుంది, z బై r. therefore ఇక్కడ మనం చూడండి x బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. దిస్ ఇస్ cos. దీన్ని మనం l అని కూడా అంటాం. నెక్స్ట్ m ఈక్వల్ టు cos బీటా ఈక్వల్ టు y బై r అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. నెక్స్ట్ n ఈక్వల్ టు cos గామా ఈక్వల్ టు z బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. అంటే మనకి ఇప్పుడు l కామా m కామా n ఈక్వల్ టు cos ఆల్ఫా గామా cos బీటా గామా cos గామా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, x బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ కామా y బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ z బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఒక పాయింట్ x, y, z ఇస్తే ఆ పాయింట్ ఆరిజిన్ నుండి జాయిన్ చేస్తే ఆ స్ట్రైట్ లైన్ యొక్క డిసిస్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా అంటే కనుక సింపుల్ గా ఆ x కోఆర్డినేట్ బై డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, y కోఆర్డినేట్ బై డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, z కోఆర్డినేట్ బై డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఈ రకంగా మనకు ఒక పాయింట్ ఇస్తే కనుక ఆ పాయింట్ ని ఆరిజిన్ నుండి కంబైన్ చేస్తూ పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ యొక్క డిసిస్ క్యాలిక్యులేట్ చేయడం ఇలా ఈ ఫార్ములా యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏముంది, సింపుల్ ఎగ్జాంపుల్. మనం పాయింట్ తీసుకున్నాం px, y, z పాయింట్ తీసుకున్నాం, ఆరిజిన్ నుండి పాయింట్ ని కంబైన్ చేసాం. x డైరెక్షన్ x కోఆర్డినేట్ 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. సో పాయింట్ కి డిస్టెన్స్ r, డిస్టెన్స్ సైడ్ x యూనిట్స్. సో మనకి cos యాంగిల్ కట్టాలి కాబట్టి cos ఆల్ఫా ఈక్వల్ టు డిస్టెన్స్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, డిస్టెన్స్ సైడ్ బై హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్. అలాగే సేమ్ y యాక్సిస్ తోటి యాంగిల్ ఎంత చేస్తుంది అన్నది కూడా మనం సేమ్ ఇదే ఫార్ములా ప్రకారం, ఇదే పద్ధతి ప్రకారం యాంగిల్ బీటా అనుకుంటే డిస్టెన్స్ సైడ్ y కోఆర్డినేట్ అవుతుంది, హైపోటెన్యూస్ సేమ్ ఉంటుంది. సో y బై గామా సేమ్ గా z కోఆర్డినేట్ లో కూడా సేమ్ అవుతుంది, డిస్టెన్స్ సైడ్ z అవుతుంది, హైపోటెన్యూస్ గామా. ఈ రకంగా ఆ స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడైతే కాస్ ఆఫ్ దట్ యాంగిల్ మనకు వచ్చిందో ఆటోమేటిక్ గా మనకు డైరెక్షన్ కోసం l గామా m గామా మనకు వచ్చినట్టు. ఓకే, ఇలా మనం డిఫరెంట్ పాయింట్స్ యొక్క డిఫరెంట్ పాయింట్స్ ని పాస్ అవుతున్న లైన్ యొక్క డైరెక్షన్ కోసెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, till now we discuss about how to get the direction coordinates of a point which is joined from origin. Okay, origin నుండి ఒక పాయింట్ ని జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ యొక్క డైరెక్షన్ కోసెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ p పాయింట్ తీసుకోండి. ఓకే, p పాయింట్ ఏం ఇచ్చాడు, 2, 3, -1 ఇచ్చాడు. ఓకే, ఇది z యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్. సో ఇప్పుడు 2, 3, -1 పాయింట్లు ఆరిజిన్ 0, 0, 0. సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్ యొక్క డైరెక్షన్ కోసెన్స్ కట్టాలి. మనం ఇలా తీసుకున్నట్టు మనకి ఏం ఇలాగా l, m, n ఈక్వల్ టు cos ఆల్ఫా గామా cos బీటా గామా cos గామా మనకి ఏం వచ్చిందమ్మా, x బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ కామా y బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ z బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. యాక్చువల్లీ మనం r ఈక్వల్ టు ఏమన్నా OP బార్ డిస్టెన్స్, OP డిస్టెన్స్ ఈక్వల్ టు r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. దాని ప్రకారం సబ్స్టిట్యూట్ ఏమవుతుంది మనకి x బై r కామా y బై r కామా z బై r. సో మన పాయింట్ ఇక్కడ పాయింట్ x y z. ఓకే, ఇక్కడ పాయింట్ p
px, y, z ఇస్తే ఓకే అప్పుడు OP జాయిన్ చేయడం ద్వారా ఒక స్ట్రైట్ లైన్ వస్తే ఆ స్ట్రైట్ లైన్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకి పాయింట్ p ప్లస్ లైన్ ఇచ్చాడు, పాయింట్ p ప్లస్ మనకి 2 3 1 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం OP బార్ పెట్టామనుకోండి r ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్. ఓకే సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 1 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4. ఇక్కడ సో OP ఈక్వల్ టు r ఈక్వల్ టు సో OP r వచ్చింది మనకి, OP బార్ ఈక్వల్ టు r వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్షన్ కోసం ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామనుకో L, M, N ఈక్వల్ టు x బై r, y బై r, z బై r డైరెక్ట్ తీసుకున్నాం ఎందుకంటే r క్యాలిక్యులేట్ చేసాం కదా సింపుల్ గా. సో x వాల్యూ ఏంటి 2, 2 y వాల్యూ 3, z వాల్యూ -1, r వాల్యూ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 14, స్క్వేర్ రూట్ ఆఫ్ 14, స్క్వేర్ రూట్ ఆఫ్ 14. సో సింపుల్ గా ఇచ్చిన పాయింట్ డివైడెడ్ బై దట్ మాగ్నిట్యూడ్ అనుకోండి. అంటే ఒక ఆరిజిన్ పాయింట్ డిస్టెన్స్ కంటే ఆ డిస్టెన్స్ అది అన్ని పాయింట్స్ మనం డివైడ్ చేస్తాం ఏమొస్తది ఆ ఆరిజిన్ ఆ పాయింట్ p ని జాయిన్ చేసే లైన్ యొక్క డైరెక్షన్ కోసైన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి.